మనకి ఇలైసిస్ అని ఫస్ట్ పోయిటరీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇలైసిస్ అనేది ఏంటి అని చూస్తే కనుక ఇది ఒక లెజెండరీ కింగ్ ఆఫ్ ఇథాకా దేశానికి చెందినటువంటి ఈయన ఒక రాజు అన్నమాట. ఇలైసిస్ అనేటటువంటి ఈయన వన్ ఆఫ్ ద హీరోస్ ఆఫ్ ద ఇలియడ్ అండ్ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద ఒడిస్సీ. ఈయన ప్రొటాగనిస్ట్ అంటే హీరో అని అర్థం. అక్కడ దేశంలో రాజుని ఏమైనా అంటాం, మామూలుగా హీరో అని అంటాం కదా, అందుకని ఈయన రాజుగా ఉండడం అనేది జరిగింది. ఎలైసిస్ ఈజ్ ద లాటినైజ్డ్ నేమ్ ఆఫ్ ఒడిసిస్. అది ఎలైసిస్ అనేది ఏంటి అని అంటే లాటిన్ పేరు, ఒడిసిస్కి లాటిన్ పేరు అన్నమాట. అయితే ద హీరో ఆఫ్ ద హోమస్ ఎపిక్ పోయమ్ ద ఒడిస్సీ అండ్ ద నవల్ ఎస్టాబ్లిషెస్ ద సిరీస్ ఆఫ్ parallels between the poem and the novel, with structural correspondence between the characters and the experience of the Bloom and Odysseus. Molly Bloom and Penelope and Stephen Dedalus and Telemachus. ఇక్కడ ఇలైసిస్లో ఉండేటటువంటి క్యారెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఇలైసిస్లో. అయితే ఇలైసిస్ ఇది పోయమ్ ఇన్ బ్లాంక్ వర్స్, అంటే దీన్ని బ్లాంక్ వర్స్లో రాయడం అనేది జరిగిందని చెప్పారు. అయితే ఇక్కడ విక్టోరియన్ పోయిట్ అయినటువంటి ఆల్ఫోర్డ్ లార్డ్ టెనిసన్ రాశారన్నమాట. అంటే మనకి ఏజెస్ ఉంటాయి, రొమాంటిక్ ఏజ్, విక్టోరియన్ ఏజ్, ఇలా ఏజెస్ ఉంటాయి. ఆ ఏజెస్లో విక్టోరియన్ యుగానికి చెందినటువంటి పోయిట్ అయినటువంటి ఆల్ఫోర్డ్ లార్డ్ టెనిసన్ గారు దీన్ని రాయడం జరిగింది. రిటన్ ఇన్ 1833, 1833 సంవత్సరంలో దీన్ని రాయడం జరిగింది. అండ్ పబ్లిష్డ్ ఇన్ 1842లో దీన్ని పబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇన్ 1842 ఇన్ హిజ్ వెల్ రిసీవ్డ్ సెకండ్ వాల్యూమ్ ఆఫ్ పోయిటరీని ఆయన బాగా తీసుకోవడం అనేది జరిగిందని చెప్తున్నారు. ఈ పోయం అయితే యాన్ హాప్ట్ కోటెడ్ పోయము. ఇట్ ఈజ్ ఏ పాపులర్ ఎగ్జాంపుల్ ఆఫ్ డ్రామాటిక్ మోనోలాగ్ అన్నమాట. అంటే మనకి ఏదైనా కొన్ని పేర్లు పెడతా ఉంటారు, డ్రామాటిక్ మోనోలాగ్ అని ఇలా ఉంటాయి. పోయిటరీలోనే కొన్ని పద్యాలకి పేర్లు అన్నమాట. మీకు తెలుగులో ఎలాగ తేటగీతి, ఆట వెల్ది ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాగే ఈ పోయానికి డ్రామాటిక్ మోనోలాగ్ అని మనం పేరు పెట్టడం అనేది జరిగింది. అంటే అక్కడ రాసినటువంటి వెర్స్ బ్లాంక్ వర్స్లో రాసినటువంటి ఈ డ్రామాటిక్ మోనోలాగ్ ఇది